మీకు ఫిలిమ్స్లో జాయిన్ అవ్వాలని ఉందా? ఒక సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేయాలని ఉందా? అయితే ఒక రోజు షూట్ డే అయిపోయిన తర్వాత ఒక అసిస్టెంట్ డైరెక్టర్ చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఒక 3 ఈ రీల్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వెల్కమ్ టు ద 100 Days of Film Making Day 35. పాయింట్ నెంబర్ 1, మార్క్ ద చేంజెస్ ఇన్ ద స్క్రిప్ట్. అంటే ఒకరోజు షూట్ జరిగినప్పుడు అందులో చాలా రకాల చేంజెస్ అవుతాయి. డైలాగ్ ఇంప్రవైజేషన్స్ కానీ, లేదంటే స్క్రీన్ ప్లేలో చేంజెస్ కానీ. ఆ చేంజెస్ అన్నింటిని నోట్ డౌన్ చేసుకుని కన్ఫర్మేషన్ తీసుకుని దాన్ని ఓవరాల్ బౌండ్ స్క్రిప్ట్లో అప్డేట్ చేయాలి. పాయింట్ నెంబర్ 2, ఎడిట్ రిపోర్ట్. మీ షూటింగ్ అయిపోయిన తర్వాత ఏవేమైతే మీకు ఒకే షాట్స్ ఉన్నాయో వాటన్నిటిని ఎడిట్ రిపోర్ట్లో ప్రాపర్గా నోట్ డౌన్ చేసుకుని వాటన్నిటిని ఒక లిస్ట్ డౌన్ చేసి ఆ కార్డ్ నెంబర్స్ ఏంటి, ఆ ఫుటేజ్ యొక్క డీటెయిల్స్ ని ఎడిట్ రిపోర్ట్లో ప్రాపర్గా మెన్షన్ చేసి అంటే ఎడిట్ రిపోర్ట్ బైండర్లో ప్లేస్ చేసుకోవాలి. అండ్ పాయింట్ నెంబర్ 3, సబ్మిట్ ద డీటెయిల్డ్ ఫైనల్ ప్రొడక్షన్ రిపోర్ట్. ఒకరోజు షూట్ డే అయిపోయిన తర్వాత ఆ షూట్ డే మొత్తానికి ఎంత ఖర్చు అయింది అనేది, ఇంకా ఎంత మనీ పే చేయాల్సి ఉంది, ఎవరెవరికి ఎన్ని పేమెంట్స్ చేయాలి అనేది ఒక ఫైనల్ ప్రొడక్షన్ రిపోర్ట్ అనేది మీ ప్రొడక్షన్ మేనేజర్కి కానీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్కి కానీ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సమ్టైమ్స్ కొన్ని ప్రొడక్షన్స్లో వీటిని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ చూసుకుంటారు, కానీ కొన్ని ప్రొడక్షన్స్లో వీటి యొక్క డీటెయిల్స్ని అసిస్టెంట్ డైరెక్టర్స్ని ఇవ్వమని అడుగుతారు. ఒకవేళ మీరు ఎవరైనా అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉండి ఇంకా ఇందులో యాడ్ చేయాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయనుకుంటే వాటిని కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.